చట్నీ తయారు చేసే విధానంలో ముందుగా ఈ గుళ్ళని ఇలా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని వీటి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే అంటే తొందరగా వేగాలి కాబట్టి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం హై పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని చిన్నగా వేపుకోవాలి. ఇలా మొత్తం వేగినాయి కదా, ఈ వేగిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని ఒక జార్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ తీసుకుందాం. తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాంటే కొంచెం చల్లార్చుకుందాం. ఇంతలోకి మనం వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్ ఎలా వచ్చినాయి కదా, కొంచెం వీటిని నీట్గా చల్లార్చుకుందాం. ఓకేనా? చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని కొంచెం చల్లార్చుకుందాం. అదే జార్లో కొంచెం అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిరకాయలు, ఆ పచ్చిమిరకాయలను వేపుకుందాం. ఇలా పచ్చిమిరకాయలని కొంచెం బాగా వేగే వరకు చేసుకుందాం. లేకపోతే బ్యాచులు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అనవసరంగా అందరూ బయట వచ్చుకొని ఏదో పిచ్చి పిచ్చి వేసి చట్నీలు అన్నీ అంటూ ఉంటారు. హెల్త్ పాటు చేసుకోవడం తప్ప ఏం లేదు. ఇలా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా తినొచ్చు అంటే అంత సూపర్ హోటల్ చేసుకుంటే కనుక. అసలు బయట కూడా మామూలుగా మనం చేసుకోవాలన్న పిండి కూడా అమ్ముతారు. పిండి అమ్ముకొని ఇలా చట్నీ చేసుకుని ఇంట్లో హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేగినాయి కదా, వీటిని కూడా పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఏమి కొంచెం చల్లారినాయి కదా, ఈ చల్లారిన వాటిని తీసుకొచ్చి ఇలా జార్లో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో కచ్చి చింతపండు, తర్వాత ఇలా కొంత చింతపండు తీసుకొని దీంట్లో వేసుకుందాం. ఎందుకంటే టేస్ట్ బాగుండాలి కదా, అందుకోసం చింతపండు వేయటం వల్ల ఏంటంటే దీనికి కొంచెం టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఆ మంచి టేస్ట్ కోసం చింతపండు వేసుకొని తింటాం. కొన్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం దీంట్లో ఇంచుమించు ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం బెటర్ ఒకేసారి. మరి తర్వాత వేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఇప్పుడే కొంచెం వేసుకొని పెట్టుకుందాం. వేసిన తర్వాత దీనికి మూత పెట్టుకొని మనం దీన్ని పిండిలా పెట్టుకుందాం కదా. ఇలా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి మన ప్రతిదీ. ఇలా తిప్పిన తర్వాత ఇలా పిండి అయింది కదా, ఈ పిండి అయిన దాంట్లో కొంచెం వాటర్ కలుపుకుంటే కొంచెం మనకి గ్రైండర్ కూడా నీట్గా తిరిగి మనకు తొందరగా వస్తుంది అన్నమాట. దానికోసమే
ఓకేనా, మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇది పొడి పొడిగా అయింది కదా, ఇంకొక కలిసి నీళ్ళు వేసుకోండి. ఎంత గట్టి చూసారు కదా, చట్నీ ఎంత గట్టిగా తయారైందో. యాక్చువల్గా వీళ్ళు విజయవాడ బాబాయ్ హోటల్లో కూడా ఇలాగే తయారు చేస్తారు. కాకపోతే అది బాగా ఫేమస్ అయింది. ఇది చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి టేస్ట్ కూడా చేసి చూసుకోండి. మొత్తం గ్రైండ్ అయింది. ఒక్కసారి ఏంటంటే కొన్ని ఇత్తులు పెండింగ్ ఉంటూ ఉంటాయి. అలాంటివి అవ్వకుండా ఇలా కొంచెం బాగా గ్రైండ్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఓకే, మొత్తం బాగా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపుకి కావాల్సినవి పచ్చెనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దాకా మనం శనగత్తున్నాను ఎలా వేసుకుని చూసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం వాడుకునే పోపు గింజలు ఇవి తిరుగుమత ఎలా వేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, మిరపకాయలు 2, కావలసినంత ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చెనగపప్పు.